ఇక నానో యూరియాను డ్రోన్ల సహాయంతో పిచికారీ చేసేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఇందుకోసం ఓమిక్ డ్రోన్ కంపెనీ ముందుకు వచ్చిందని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. కోనసీమ రైతాంగానికి 50 నుంచి 70 డ్రోన్ల పైలట్తో సహాయం రోజుకి 500 ఎకరాలు నానో యూరియా పిచికారీ చేసేందుకు ముందుకు వచ్చారని కలెక్టర్ చెప్పారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గనున్నాయి. అధిక డిమాండ్ గల వంగడాల ద్వారా సేంద్రీయ వ్యవసాయ సాగు చేపట్టేందుకు జిల్లాలోని 4 వ్యవసాయ అధికారులు ఒక్కొక్క ఏడీఏ 25 ఎకరాల చొప్పున 100 ఎకరాల భూమిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అంటే ఏ విధంగా ఈ అంశంపై మనకి అప్డేట్ దొరుకుతుంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎరువులు కొరత ఏర్పడకుండా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే ప్రజల్లో అదేవిధంగా రైతుల్లో ముఖ్యంగా అవగాహన కల్పిస్తున్నారు. నానో యూరియా వాడకం ద్వారా ఈ ఎరువుల కొరతను కూడా నివారించవచ్చని పలు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా కలెక్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నానో యూరియా ద్వారా ఈ కొత్త ఏదైతే నానో యూరియాని ఉపయోగించి రైతులు పంటలు పండించవచ్చని కూడా వ్యవసాయ అధికారులతోటి అదేవిధంగా పలు కార్యక్రమాలతోటి వివరించడం జరుగుతుంది. దీనికోసం ఓమిక్ కంపెనీ డ్రోన్ కంపెనీ ఏదైతే ఉందో ఓమిక్ డ్రోన్ కంపెనీ ద్వారా నానో యూరియాను డ్రోన్ల సహాయంతో 100 ఎకరాలలో పిచికారీ చేసేందుకు ఒక ప్రాజెక్ట్ ను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పైలట్లు కూడా వారే అరేంజ్ చేస్తారు, ఈ ఓమిక్ డ్రోన్ కంపెనీ వారు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారులకు జిల్లాలో నలుగురు ఏడీఏలు ఉన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 4 ఏడీఏలు కూడా ఈ ఏదైతే ఈ 100 ఎకరాల ప్రాజెక్టుకు సంబంధించి తలో 25 ఎకరాలు కూడా చూపించాలి. ఒక్కొక్క ఏడీఏ 25 ఎకరాలు చొప్పున 4 ఏడీలు 100 ఎకరాలు ఈ పైలట్ ప్రాజెక్టుకు ఏదైతే పంటలు పండిస్తున్నారో దానికి సంబంధించి భూములను నిర్ధారించి ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ ఓమిక్ డ్రోన్ కంపెనీ ద్వారా ఈ 100 ఎకరాల్లో కూడా ప్రయోగాత్మకంగా వచ్చే రబీ పంట ఏదైతే ఉందో ఆ పంటలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ శాస్త్రవేత్తలతో టైఅప్ అయి వారు వంగడాల దగ్గర నుంచి పంట పండేదాకా కూడా ఈ ప్రయోగాత్మకంగా ఈ డ్రోన్ల సహాయంతో నానో యూరియాను పిచికారీ చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చే పంటలను కూడా వారే కొని వారికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ కోసం బయట మార్గాన్ని ఎంచుకోకుండా రైతులకు లాభదాయకంగా ఉండేందుకు కూడా చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా రైతులు గత కొంతకాలంగా ఎరువుల కొరతతో సమస్యతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నానో యూరియా వాడకం ద్వారా వారి సమస్యలు పరిష్కార దిశగా కూడా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ ఒక్కసారి ఈ ప్రయోగం విజయవంతం అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రయోగాన్ని అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ చర్యలు అయితే చేపడుతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఓమిక్ డ్రోన్ కంపెనీ వారు 50 నుంచి 70 వరకు కూడా ఈ డ్రోన్లు అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా డ్రోన్లు ఎగరేసేందుకు కూడా పైలట్లు సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది. సుమారు వీరంతా కలిపి రోజుకి ఒక 500 ఎకరాల వరకు కూడా నానో యూరియాను పిచికారీ చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ డ్రోన్లు నానో యూరియాను పిచికారీ చేసేందుకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 100 వ్యవసాయ సహాయకులకు ఈ డ్రోన్ ఎగరేసేందుకు శిక్షణ ఇచ్చేందుకు కూడా ఓమిక్ కంపెనీ ముందుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ అయితే తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్ మహేష్ కుమార్ జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత కూడా ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడంతో పాటు వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి అభివృద్ధి దిశగా రైతే అభివృద్ధి దిశగా కూడా ఆయన ప్రయాణిస్తున్నారని చెప్పొచ్చు. రైట్ వెంకట్, అలాగే నానో యూరియా ఉపయోగించడం కావచ్చు, లేదంటే డ్రోన్ల పథకం పెట్టడం కావచ్చు, ఈ కొత్త టెక్నాలజీ వినియోగాన్ని రైతులు ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పటి వరకు రైతులైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. మ్యాన్ పవర్ లేక రోజువారీ కూలీలు దొరకక ఎరువులు వాడకం చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారే పంట పొలాల్లో వారే ఈ ఎరువులను పిచికారీ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడినాయి. అయితే సాంకేతిక టెక్నాలజీ వాడటం ద్వారా టైం ఆదా అవడంతో పాటు సమయానికి ఈ పిచికారీ
ఏదైతే నానో యూరియా ఉందో పిచికారీ చేసి తమ పంటలను రక్షించుకోవడమే కాకుండా మంచి వంగడాల ద్వారా మంచి ఉత్పత్తి సాధించవచ్చు అని రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి 100 ఎకరాల్లో ఈ రబీ సాగుకి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు కనుక విజయవంతం అయితే కూడా రైతులు తమ పొలాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొలాల్లో కూడా ఈ ప్రాజెక్టు తీసుకువెళ్లే దిశగా కూడా రైతులైతే అంగీకారం అయితే ఇప్పటికే తెలిపారు. రైట్ వెంకట్, అలాగే రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ కూడా రైతే రాజు అన్నట్లుగా కొత్త ప్రవేశాలు పెట్టి ఎలాగైతే టెక్నాలజీ వినియోగాన్ని ఎక్కువగా చూపించే విధంగా చూస్తున్నారు. దీనిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రైతుల పట్ల చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. రైతుల సమస్యలు ఏదైనా ఉంటే కూడా ముందుగా తక్షణమే అది పరిష్కరించాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా వరదల సమయంలో అదే విధంగా భారీ వర్షాలు కురిసిన సమయంలో కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం, పంట పొలాలు మునిగిపోవడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ముంపు నీరు దిగే విధంగా కూడా చర్యలు చేపట్టడం, ఎక్కడికక్కడ మూసుకుపోయిన డ్రైన్లు తెరిచేందుకు కొన్ని ప్రాజెక్టులు కూడా రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఒక్క రైతు కూడా నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కూడా ఈ రైతు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం కూడా చేస్తున్నారు. రైతుని కష్టపెట్టద్దని కూడా ఎప్పటికప్పుడు అధికారులకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.